hello everyone, welcome to Sri Vidyavadi Education channel. Today we are going to discuss Python లో మనం కంటిన్యూ స్టేట్మెంట్ అనేది చూద్దాం. కంటిన్యూ అంటే it makes the program skip the remaining statement in the current iteration and begin the next iteration. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైల్ కండిషన్ తీసుకున్నాం, దానికి బ్లాక్ ఆఫ్ కోడ్, నెక్స్ట్ కంటిన్యూ అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉన్నాయి. అయితే వైల్ కండిషన్ ఏ అని రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ మధ్యలో కంటిన్యూ అనేది ఉంది కదా. ఆ కంటిన్యూ పక్కన థిక్ యారో, కంటిన్యూ పక్కన ఒక థిక్ యారో అనేది కనిపిస్తుంది. అయితే ఆ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే వెంటనే మనకి ఆ కండిషన్ వైల్ కండిషన్ లూప్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, నౌ ఆ కంటిన్యూ కింద ఈ కంటిన్యూ కింద వేరే పీస్ ఆఫ్ కోడ్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. కంటిన్యూ రాగానే ఏదైతే లూప్ స్టేట్మెంట్ ఉంటుందో ఆ లూప్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళగానే ఆ వైల్ కండిషన్ దగ్గరికి రాగానే ఆ కండిషన్ అనేది, వైల్ కండిషన్ అంటే ఏంటి, ఆ ట్రూవా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వైల్ కండిషన్లో కంటిన్యూ అనేది, ఇక్కడ ఫర్లో కంటిన్యూ అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ లూప్లో కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉంది. ఆ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ ఫర్ లూప్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అసలు కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ ఏంటి, ఏదైనా లూప్ కండిషన్ సాటిస్ఫై అవుతే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళడానికి ఆ కండిషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ జనరల్లీ కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద రిమైనింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కరెంట్ ఇటరేషన్ when a condition is satisfied. Okay, now for example చూద్దాం, it will be clear. For a in range 3, if a equal to 1, then continue, then print a and print end అని తీసుకున్నాం. for a in range 3 అంటే మనకి 0 1 2 అనే సీక్వెన్స్ మనకి జనరేట్ చేస్తుంది. నా ఏ అనే వేరియబుల్లో 0 దగ్గర వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. నా నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, నో ఏ ఈక్వల్ టు 0, దెన్ కండిషన్ ఫాల్స్ కాబట్టి నా ప్రింట్ ఆఫ్ ఏలో మనకి 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అవ్వాలి. నా మళ్ళీ నెక్స్ట్ ఫర్ ఏ ఇన్ రేంజ్ 3 దగ్గరికి వెళ్తుంది. నా అప్పుడు ఏ అనేది 1 దగ్గర ఉంటుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ. ఓకే, దెన్ ఇప్పుడు మనకి కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఫర్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఏ ఇన్ రేంజ్ 3 అంటే ఇప్పుడు మనకి ఏ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, నో మన కండిషన్ ఫాల్స్, దెన్ డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏలో వాల్యూ 2 అనేది స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ మనకి ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని ఉంటుంది. నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి లాస్ట్లో మనకి ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. అవుట్పుట్ మనకి 0 2 అండ్ n. ఫర్ ఏ ఇన్ రేంజ్ 3 అని తీసుకున్నాము. నౌ కంటిన్యూ ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ఎండ్, నౌ ఆన్సర్ అనేది మనకి ఏమొస్తుందని గెస్ చేస్తున్నారు? ఏంటంటే సీక్వెన్స్ అనేది, రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయ్యే వరకు రిపీట్ అయ్యి తర్వాత మనకి ఓన్లీ ఎండ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ ఇన్ రేంజ్ 3, ప్రింట్ ఆఫ్ ఏ, కంటిన్యూ అండ్ ప్రింట్ ఎండ్.
దీనికి అవుట్పుట్ ఏమొస్తుందని గెస్ చేస్తున్నారు. సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. సింటాక్స్ ఎర్రర్. కంటిన్యూ అనేది నాట్ ప్రాపర్లీ ఇన్ లూప్ అని వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ కంటిన్యూ నాట్ ప్రాపర్లీ ఇన్ లూప్ అని వస్తుంది. మీరు కూడా పైథాన్ యాప్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. అందులో కోడ్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది, అందులో మీరు ట్రైఅవుట్ చేసి చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసే ముందు, ఇది ఫ్రీ ఆఫ్ కోర్స్ అండ్ మనం ఇంట్రొడక్షన్ టు పైథాన్, ఐఓ బేసిక్స్, ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్, నెస్టెడ్ కండిషన్, లూప్ అండ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇంట్రొడక్షన్ టు పైథాన్లో వేరియబుల్ అండ్ డేటా టైప్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది చెప్పుకున్నాం. నౌ ఐఓ బేసిక్స్లో ఐఓ బేసిక్ అంటే ఏంటి, టైప్ కన్వర్షన్ అనేది కూడా చూసాం. నెక్స్ట్ థర్డ్లో ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్లో లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది చూసాం. అండ్ నెస్టెడ్ కండిషన్స్లో నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటి అనేది చూసాం. నౌ లూప్లో ఫర్ లూప్, వైల్ లూప్, స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చూసాం. నౌ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్లో మనం బ్రేక్, కంటిన్యూ అనేవి చూస్తున్నాం. నా ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, చాలా క్లియర్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మనకి క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ కౌంట్ ఇన్ రేంజ్ 2 అని తీసుకున్నాం. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, కంటిన్యూ ప్రింట్ కౌంట్ అండ్ ప్రింట్ హై 3. నా రేంజ్ కాబట్టి 0 నుంచి 1. ఓకే, నా కౌంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. మనకి ఫర్ కౌంట్ అనేది 0, కౌంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, మనకి కండిషన్ అనేది ఫాల్స్. దెన్ ప్రింట్ కౌంట్, మనకి అవుట్పుట్లో 0 అనేది వస్తుంది. ఫర్ కౌంట్ ఇన్ రేంజ్ 2, కౌంట్ అనేది 1 దగ్గరికి వెళ్తుంది. నౌ ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, కండిషన్ అనేది ఇప్పుడు మనకి ట్రూ అవుతుంది. దెన్ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మళ్ళీ మనకి ఫర్ కౌంట్ ఇన్ రేంజ్లోకి వెళ్తుంది. మనకి ఇంకా సీక్వెన్స్ జనరేట్ చేసినవి ఇంకా సీక్వెన్స్ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా మనకి హాయ్ 3 అనేది ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఇప్పుడు ఏంటి, 0 అండ్ హాయ్ 3. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ is equal to 5, count equal to 1, for I in range 4, number plus 1. If I percentage symbol ఇది 2 equal to 0, continue count equal to count plus I, print count. Now నెంబర్ ఏమి ఇచ్చారు ఇక్కడ 5, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ మనకి ఇక్కడ పర్సంటేజ్ అంటే మనకి రిమైండర్ రావాలి. ఓకేనా, మనకి I డివైడెడ్ బై 2 అంటే మనకి కోషెంట్ తీసుకుంటుంది. ఇక్కడ I పర్సంటేజ్ తీసుకుంటే రిమైండర్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేయమన్నారు కాబట్టి 2, 4 అనేది తీసుకుందాం. 2 2s 4, 0, మనకి రిమైండర్ 0 ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, అలా చూసుకుంటుంది. దీన్ని బట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 6. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం పాస్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. పాస్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. Please subscribe to our channel for more videos.